అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియాతో కలిసి డిన్నర్ చేయాలనుందా? వారితో కలిసి సరదాగా కాసేపు భోజనం చేయాలని భావిస్తున్నారా? అయితే $2 మిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారతదేశ కరెన్సీలో ఈ మొత్తం దాదాపుగా 17 కోట్ల రూపాయలు. ఈ భారీ మొత్తం చెల్లించే వారికి ట్రంప్ దంపతులతో ప్రైవేటుగా డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తారు. నిధులు అందించే వారికి ఆహ్లాదకర వాతావరణంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. భారీ నిధులు అందించి డిన్నర్ చేసే వారికి జనవరి 20న జరిగే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు 6 వ్యక్తులకు టికెట్లు అందిస్తారు. అమెరికాలో ఇలా నిధులు సేకరించడం సర్వసాధారణ విషయం. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తుల తరపున కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు, నిధులను సేకరిస్తూ ఉంటారు. ఆ ప్రక్రియలో భాగంగానే ట్రంప్ వన్స్ ఇనాగరల్ కమిటీ బెనిఫిట్స్ పేరిట నిధుల సేకరణ జరుగుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా సేకరించిన నిధులను ప్రభుత్వం చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాలకు వినియోగిస్తారు. 2016లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కూడా ఇటువంటి నిధుల సేకరణ జరిగింది. అప్పట్లో పలు చట్టపరమైన చిక్కులు తలెత్తడంతో ఈసారి మరింత జాగ్రత్తగా నిధులు సేకరణ చేస్తున్నారు.